ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో 68వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా జరిగాయి. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానకొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎండి ప్రసాద్ గిరిబాబు నరేంద్రాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానికొండి చలపతిరావు సంఘం అభ్యుదయానికి సంక్షేమానికి పలు కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల విషయంలో న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు, ఇంటి స్థలాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిందిగా బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అనంతరం మానికొండ చలపతిరావుకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విలేకరులు రాజు, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరాజు, సాక్షి సుబ్రహ్మణ్యం, ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ యాదవ్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలను మనం ఏపీడబ్ల్యూజే తిరుపతి కార్యాలయంలో జరుపుకుంటున్నాం. మానికొండ చలపతిరావు గారు 67 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే కృషి చేసింది. ఈ 67 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేలో నాయకత్వాన్ని స్వీకరించారు. అటు ప్రభుత్వాలకు, ఇటు జర్నలిస్టులకు వారధిగా ఉంటూ యూనియన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ప్రధానంగా విలేకరులకు అందరికీ, అర్హులైన వారందరూ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యల కోసం కృషి చేసిన సంఘం ఏపీడబ్ల్యూజే. అలాగే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొన్ని వేల మంది జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించడం, సదస్సులు నిర్వహించడం, చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మన యూనియన్లో పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదవుల్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రి కూడా అయ్యి కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారందరూ కూడా ఈ ఏపీడబ్ల్యూజే ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఇక్కడ పుణికిపుచ్చుకొని వారి రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము.